3 years టైం ఇచ్చారు మామ. ఎందుకురా మర్చిపోమన్నా? నా మంది అవుతూ నా మీద జోక్లు గుర్తుకెళ్తుంది మామ నాకు. రే మనోజ్, ఒక జోకే తీసుకోలేకపోతున్నావు. రేపు పొద్దున పిల్లలతో దెబ్బలు తింటావురా. నా మీదంటే మంచి జోకులు వస్తాయి మామ మీకు. చదవా? కమాన్. అవునరా, ఇంతకీ డీడీ గారు ఎక్కడా? అన్ని చూసావేంది? అడుగుతురు కదా, చెప్పు. హలో వెన్నెలా. హలో, అనురాగ్ ఫాదర్ మాట్లాడుతున్నాం. ఒకసారి పిలవరా? ఒక నిమిషం. అనురాగ్ ఫాదర్ మాట్లాడు. లేడీస్ హాస్టల్ పోయినప్పటి నుంచి వెన్నెలని కాల్ చేస్తలేరా? వాడేమో తిండి తిప్పలు మానేసి ఆ ఫోన్ పట్టుకుని ఆ పోరు గురించి వెయిట్ చేస్తుంది. నాకెందుకు చెప్పలేదు విషయం? నువ్వేమైనా టీమ్ లీడర్ వారా రోజు రోజు అప్డేట్ చేయడానికి? మ్యాడ్ అని ముడ్డి రాసుకొని తిరిగిరారా ముగ్గురు. కాల్ చేసి అనుకోవాలి దోస్తులతోని ఏమైతుందని. సరే మామా, ఇప్పుడు ఏం చేద్దాం? అరే నేను ఇది చెప్తున్నాను, ఏమనుకోకుర్రా. నేను ఇదేదో మీ ఫ్రెండ్షిప్ని అనుమానిస్తున్నాను అవమానిస్తున్నట్టు కాదురా. 4 సంవత్సరాల నుంచి అమ్మాయి గురించి బాధపడుతుండ్రా వాడు. 4 సంవత్సరాలు. ఇంకొక్క రోజు బాధపడితే ఏమవుతారు? బియర్లు చల్లగా ఉన్నాయి, వేడయ్యే లోపు మనం తాగేసాం. ఎవరు నోట్ జడ్జ్ చేసుకునే అవసరం లేదు మామ. కావాలంటే రేపు కూర్చొని ఇదే మాట్లాడు కాదమ్మా. ఒకసారి ఆడ చూడమా. అంత మందిలో ఉన్నా కూడా ఒంటరిగానే ఉన్నాడు రా. ఇంకా వెన్నెల కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. వెన్నెలతో కలపాలంటే ఒకే ఒక్క దారుందిరా. చూపిద్దాం. ఒక సిగరెట్ వేద్దామరా డీడీ? మూడ్ లేదు మామ. అలా ఏడుపు మొహం పెట్టుకో, కాలేజ్ వదలలేక అనుకుంటా. రే వెన్నెల వస్తుందో లేదో నేను టెన్షన్ ఉంటే ఏంది మావ నువ్వు? రే కాసేపు వెన్నెల టాపిక్ పక్కన పెడదామరా. పక్కన అంటే జస్ట్ ఇక్కడేరా. ఓకే. మన కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదరా, వీళ్ళల్లో అరే ఈ అమ్మాయి వెనలైతే బాగుండని నీకు ఎవరు అనిపిస్తున్నారు చెప్పరా? ఏం క్వశ్చన్ మామ అది? నీ మనసు ఎవరిని కోరుకుంటుందో చెప్పరా? ఎంతసేపు వెయిట్ చేయాలి? మనిషి అనుకున్నావా ఏమనుకున్నావు? చాలా మంది ఉన్నారు నాకు. అరే నీకోసం వచ్చిన అవసరం మీదా నాదా? పైసలి ఎల్లుండి సప్పు కాదు రాదా. ఆ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ నీడ్. ఆహా, జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం. అక్కడ నాకు నోట్స్ ఎవడు రాశాడే? నీకు ఇంకా డీకీపీకి తేడా తెలీదా? దామోదర్కి పాపపర్ర రాసింది మావా. ఈ అమ్మాయి అని నేను చెప్పట్లేదు, కానీ రాధలో ఆ క్వాలిటీస్ ఏవో ఉన్నట్టుగా అనిపిస్తుంది. వెళ్ళి రాధకి నీ ప్రేమను వ్యక్తం చేయరా. ఈ వెన్నెలా ఎండ ఇవన్నీ గ్రాఫిక్స్ రా. ఇలాంటి వాటి వెనక అస్సలు పడుకో. పో వెళ్ళి రాధకి ప్రపోజ్ చేయరా. ఆ బంగారు తల్లిని చూడు, నీ కోసం నచ్చినట్లేదు. ఏంది మా వీడు? వెళ్ళరా, వెళ్ళి ప్రపోజ్ చేయి. ఏమైంది మా ఇద్దరికి? వెన్నెల రాకపోతే నేను ఇక్కడ బాధపడతానని ముందే మీరు బాధపడి నన్ను ఓదార్స్తున్నారు కదా. నేనంటే వెన్నెలకి చాలా ఇష్టం మావా. వస్తుంది మావా, వెన్నెల వస్తుంది, మీరు చూస్తారు. నాలుగేండ్లు మా డీడీ గాని ఎదురు చేసినవారా నువ్వు? వెన్నెల ఏడుంది? నోట్లో గుడ్డ పెట్టుకుని ఎట్లా మాట్లాడుతుంది చెప్పి లాజిక్ మాట్లాడుతున్నాడు. లాజిక్. ఇది కత్తి,
దీన్ని యాసిడ్లో ముంచి పొడిస్తే ఏమైతుంది లోపల పేగులు మల మాడిపోతాయి. అశుద్ధిరా. మా అమ్మ పెంచిన గంజాయి మీదొట్టు, మా అయ్య కాసిన దొంగసార సాక్షిగా సచ్చావ్రా నా కొలక్క. నోట్ల కొడుకు చెప్పు చెప్పు చెప్పండి ఎలా చెప్తారా పిచ్చిరా మళ్ళీ రాజు మాట్లాడుతున్నాడు మళ్ళీ. అసలు అసలు కత్తేంటి అసుత్తేంటి వీడేంట్రా ఏప్రిల్ వేసుకుని వంట చేసేవాళ్ళగా ఈ జుట్టాడు వీడెక్కడి నుంచి వచ్చాడు మధ్యలో ఏమో పేరు వల్ల కనెక్ట్ అయినాం తీసుకొచ్చినాం. రేయ్ నేను మారిపోయి వెన్నెల ఎవరో చెప్దామని వచ్చాను రా ఏంట్రా ఇదంతా ఎవర్రా వెన్నెలా? ఎవరన్నా వెన్నెలా? ఏమైందిరా? వెన్నెల తెలిసిందిరా. ఎవరు మావా? చెప్పండి ఏ సిమ్ కావాలి ఎయిర్టెల్. ఐడియా. గుడ్ చాయిస్ మీరా? రేడి ఫేర్వెల్ డే అందరు ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా ఎంజాయ్ చేద్దాం. రేయ్ మ్యూజిక్ పెంచమని చెప్పరా. హ్యాపీనెస్ పాటలు పెట్టండి బాబా. ఓ